Good morning to all of you. Welcome to Legal Matters by Sai Baba Sankara. ఈ రోజున బాంబే హైకోర్టు వారు జస్టిస్ మనీష్ పితాలే ఉంటుంది వారు ఇచ్చినటువంటి ఒక ఆర్డర్ గురించి, ఈ ఆర్డర్ కూడా అడ్మినిస్ట్రేటర్ జనరల్ యాక్ట్, దీని గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. సరిగ్గా చెప్పాలంటే హైకోర్టు వారి ఉత్తర్వు లేకపోతే ఒక విధవరాలు అంటాం కదా, ఆవిడ యొక్క ప్రాపర్టీ కేర్ టేకర్కి వెళ్ళిపోయేది. ఎందుకంటే తను ఆవిడకి భర్తనని చెప్పి క్లెయిమ్ చేసుకుంటున్నాడు. తగాదా వచ్చింది, సివిల్ తగాదా. ఇది ఏమిటి అనేటువంటిది మనకు తెలియదు, ఎందుకంటే నిన్న పేపర్లో వచ్చింది. బాంబే హైకోర్ట్ నిక్సెస్ NIXES కేర్ టేకర్స్ బిడ్ టు గ్యాప్ ది ప్రాపర్టీ ఆఫ్ ద డిసీజ్డ్ ఉమెన్ హూ ఈజ్ ఏ విడో. Father is from Ahmedabad. He filed a case of this cheating by this person. ఏం జరిగిందంటే, ఈవిడ బాంబేలో ఉంది, ఆవిడకి ప్రాపర్టీస్ ఉన్నాయి, ల్యాండెడ్ ప్రాపర్టీస్ ఇంకా మిగతావి కూడా ఉన్నాయి. భర్త చనిపోయాడు. 2009లో ఆవిడ విడో అయింది. ఆ తర్వాత ఆవిడ ఒక కుర్రాడిని పెంచుకుంది. మదర్లీ ఎఫెక్షన్ ఒక కుర్రవాడు, ఎందుకంటే విడో అయిన తర్వాత ఎవరొకరు తోడు కావాలి. ఆవిడ తన ఫాదర్తో చెప్పింది, పలానా కుర్రాడు నా కొడుకులాగా, ఐ హ్యావ్ గాట్ ఎఫెక్షన్ టువర్డ్స్, లవ్ అండ్ ఎఫెక్షన్ టువర్డ్స్ హిమ్ లైక్ ఏ మదర్. అతను కూడా అమ్మ అంటున్నాడు నన్ను అని చెప్పింది. థ్యాంక్స్ టు కరోనా 2021లో COVID-19 వల్ల ఆవిడ చనిపోయింది. చనిపోయిన తర్వాత ఆమె ఉన్న ఇంట్లో, ఫ్లాట్లో అతనే ఉంటున్నాడు. తండ్రి, అబ్బాయి నువ్వు ఖాళీ చేసి వెళ్ళిపోయా, వేరే చోటకి వెళ్ళు అని చెప్పి అంటే, వెళ్తానని చెప్పి ఇవేజివ్ రిప్లైస్ ఇస్తూ ఉన్నాడు. అల్టిమేట్గా 2022లో అతను ఆ ప్రాపర్టీ తన పేరుతో ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి సివిల్ కోర్టులో వేశాడు. ఇక్కడ బయటపడింది. ఢిల్లీ అడ్డం పడ్డాడు. నువ్వెవరు అంటే, నేను నీ కూతురికి భర్తని, మా ఇద్దరికి వివాహం అయినది, ఇదిగో ఆర్య సమాజ్ ఢిల్లీలో మా ఇద్దరికి మ్యారేజ్ అయిన సర్టిఫికేట్, అలాగే మా ఇద్దరికి మ్యారేజీ గజియాబాద్లోని ఒక రిజిస్ట్రేషన్ ఆఫీసులో, గజియాబాద్ కూడా ఢిల్లీ అవుట్స్కర్ట్స్లో ఉంటుంది. దానిలో మా ఇద్దరికి మ్యారేజ్ రిజిస్ట్రేషన్ కూడా అయ్యింది, బాంబేలో ఉన్నాము, నీ కూతురు చనిపోయింది, ఆవిడ నా భార్య. ఇది గొడవ. ఒక పక్క తండ్రి, ఒక పక్క ఇతను కేసు. ఇద్దరికి అడ్వకేట్స్ ఉన్నారు. ఈయన ఏమంటారంటే, ఈ యొక్క తండ్రి యొక్క అడ్వకేట్, వెన్ ఆస్క్డ్ టు హ్యాండ్ ఓవర్ ద ప్రాపర్టీస్, he said he married her in the year 2010 in Arya Samaj, Delhi. But father's advocate says, ఇదంతా ఫోర్జ్డ్, ఫ్యాబ్రికేటెడ్. మరి అతని యొక్క అడ్వకేట్, he says his client cannot be deprived of the right to enjoy the property as his status as husband. అతను తన భర్తలాగా ఉన్నటువంటి హక్కుని మీరు కాదంటానికి లేదని చెప్పి కోర్టుకి లిటిగేషన్ పెట్టాడు. సివిల్ కేసులు ఎక్కువ ఇలాగే ఉంటాయి. మరి ఇప్పుడు ఏం చేయాలి? జడ్జి గారు మాత్రం, the Honorable Justice Pitale, that is Manish Pitale, he has entertained a doubt, ప్రాపర్టీ వెళ్ళిపోయేటట్టు ఉంది. అందుకని ఇక్కడ నౌ కమింగ్ టు ద యాక్ట్, దట్ ఈస్ అండర్ సెక్షన్ 10 ఆఫ్ ది అడ్మినిస్ట్రేషన్ జనరల్ యాక్ట్. ది అడ్మినిస్ట్రేటర్ జనరల్ అని ఉంటాడు బాంబేలో. హీ ఈజ్ ది స్టాట్యూటరీ అథారిటీ. Just like our municipality, Administrator General is the statutory authority to take over the properties, to collect, to hold, just మనకు అఫీషియల్ రిసీవర్ లాగా, to collect and hold the assets where immediate action is necessary. Suppose later, if the court tells, hand over the properties to the present husband అన్నారు అనుకోండి, హ్యాండ్ ఓవర్ చేస్తారు.
లేదు హ్యాండ్ ఓవర్ ద ప్రాపర్టీ టు ద ఫాదర్ అని అనుకోండి, వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తారు. బట్ ఇంటరిమ్ యాక్షన్, జస్ట్ లైక్ ఇంటరిమ్ యాక్షన్లో ఇంజెక్షన్ ఆర్డర్ ఇచ్చే బదులు బాంబే కాబట్టి అడ్మినిస్ట్రేటర్ జనరల్ యాక్ట్ కింద సెక్షన్ 10 కింద ఆయనకి అధికారం ఇచ్చింది. దెన్ హీ విల్ టేక్ ఓవర్ ద ప్రాపర్టీస్, కీప్ ఇన్ హిస్ కస్టడీ. ఆ తర్వాత ఎవరిదైతే వాళ్ళకి ఇస్తారు. సో మంచి చర్య హైకోర్టు వారు. లేకుంటే ప్రాపర్టీ అంటే అతను జెన్యున్ అయ్యి మ్యారేజ్ అయ్యి లీగల్ అయితే మనం ఏం చేయలేం. కానీ ఫాదర్ ఫ్యాబ్రికేటెడ్ ఫాల్స్ అంటున్నాడు కాబట్టి ఒకవేళ అదైతే అన్నెసరిగా ప్రాపర్టీ వేరే వాళ్ళకి పోతుంది. కాబట్టి కోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వటం అనేది చాలా ముదాహమైన విషయము. ఇదంతా మీరు గమనించాలి. కేసుల పేరు రాలేదు, యాక్చువల్గా ప్రెస్ న్యూస్ చూసి చెప్తున్నాను, బాంబేలో జరిగింది కాబట్టి. కేసులో ఏదైనా డీటెయిల్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పెడతాను, చూడండి. అప్పటి వరకు నేను మీ సాయిబాబు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.